మూడవ టీ20 ఇంటర్నేషనల్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ఏమిటో డెఫినేషనే మార్చేశాడు. ఇన్నింగ్స్ మొత్తం ఒక్క డాట్ బాల్ కూడా ఆడకుండా 20 బంతుల్లో 68 రన్స్ చేసి టీ20ఐ చరిత్రలోనే కొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఇన్నింగ్స్ హైలైట్స్: స్కోరు 68, 20 బంతుల్లో నాట్అవుట్. డాట్ బాల్స్ 0, ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఫోర్స్ 7 ఫోర్లు 5 సిక్స్లు. స్ట్రైక్ రేటు 340. ఇన్నింగ్స్ మొదటి బాల్కే 6తో స్టార్ట్. భారత్ తరఫున రెండవ ఫాస్టెస్ట్ 50. అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఇది భారత్ తరఫున టీ20ఐల్లో రెండవ వేగవంతమైన 50. ఇది కేవలం హిట్టింగ్ కాదు, మ్యాచ్ కంట్రోల్. ఇది క్యామియో కాదు, ఇది చేజ్ను 10 ఓవర్లలోనే ముగించే ఇన్నింగ్స్. అంటే బౌలర్లకు ప్లాన్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు. అంపైర్లకే బ్రేక్ లేకుండా సిగ్నల్స్. ఇంత ఫ్రీక్వెన్సీలో బౌండరీలు రావడంతో సింబాలిక్గా చెప్పాలంటే అంపైర్లు కూడా హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తూ అలసిపోయేంత పని చేశాడు. డామినెన్స్ అంటే ఇదే. డామినెన్స్ అంటే రిస్క్ తీసుకోవడం కాదు, బౌలర్లను గెస్ చేయించడం కాదు, వాళ్ల ప్లాన్లను పనికిరానివిగా మార్చడం. అభిషేక్ అదే చేశాడు. ఎవరైనా డామినెన్స్ అంటే ఏమిటి అని అడిగితే ఈ ఇన్నింగ్స్ వీడియో చూపిస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఇన్నింగ్స్లను ఫ్లూక్ అనడం మూర్ఖత్వం. పవర్ ప్లేలో ఇంత క్లారిటీతో బౌలింగ్ని డిస్ట్రాయ్ చేయాలంటే అది టాలెంట్ ప్లస్ ఇంటెంట్ ప్లస్ ప్రిపరేషన్ కలిసిన ప్యాకేజ్. ఇలానే కొనసాగిస్తే టీ20 ఓపెనింగ్ స్లాట్లో ఇతన్ని పక్కన పెట్టడం సెలెక్టర్లకు కూడా కష్టమవుతుంది.